అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమసిపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకువెళ్ళవచ్చు. కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. మీరు కొన్ని పాత తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి. వ్యక్తిగత జీవితంలో అస్థిరత కనిపిస్తుంది. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. ఉద్యోగంలో నికార్సైన ప్రమోషన్ కి అవకాశం ఉంది. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. ఖర్చులు పెరగడంతో ఆదాయం తగ్గవచ్చు. ఈ సమయంలో మీ మనసు నిరాశకు గురవుతుంది. సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకోవాలి. భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు. ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది. వారితో ఆనందంగా గడుపుతారు. మిత్రులు బంధువులను కలుస్తారు. కాలం శృంగారభరితంగా సాగుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం. తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారులు ఆన్లైన్లో లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి. మీరు వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. డబ్బు సంబంధిత సమస్యకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆటాడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి. మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.